విద్యార్థులు ఆల్రౌండర్గా ఎదగాలని, ప్రతిరోజు కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి అంటూ అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ మరియు గ్లోకాల్ టెక్ కంపెనీ చైర్మన్ డాక్టర్ కాకాణి తరుణ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగరంలోని బ్లూమెండల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు గత 2 రోజులుగా జరుగుతున్న ఎక్స్పోటెన్షియల్ విజ్ఞాన ప్రదర్శన ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ విజయబాబు, అట్లూరి డాక్టర్ కాకాణి తరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఎన్నో మార్పులు విద్యారంగంలో వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఎంతగానో ఆకర్షింపజేశాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్స్పోటెన్షియల్ కార్యక్రమంకి రావటం జరిగింది. ఎక్స్పోటెన్షియల్ కార్యక్రమం క్రింద ఇక్కడ పిల్లలు వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ అభిప్రాయాలు ఒక ప్రజెంటేషన్ మాధ్యమంతో అందరితో షేర్ చేస్తారు. ఒక పోటీ పరంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అందులో విన్నర్స్ డిసైడ్ చేయడం, జడ్జెస్ డిసైడ్ చేస్తారు. అది చివరికి ప్రోగ్రామ్ అది అవార్డ్స్ ఇస్తారు. We are pleased to welcome Mr. Ganesh Indrakanti, a technology architect and entrepreneur. From soul to screen, ఈసారి కాన్సెప్ట్ ఇస్ సోల్ టు స్క్రీన్. ఇప్పుడే హెడ్ ఆఫ్ ద స్కూల్ గారు సోల్ టు స్క్రీన్ కాన్సెప్ట్ ఎలా పెట్టడం జరిగింది, వాట్ ఆర్ చిల్డ్రన్ థింకింగ్, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి కాలంలో స్క్రీన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్క్రీన్ ఇన్ హ్యూమన్ లైఫ్, పిల్లలు హౌ ఆర్ దే గెటింగ్ ఇంపాక్టెడ్ బై ద ఎన్వైర్న్మెంట్, వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ యంగ్ కిడ్స్ టువర్డ్స్ దిస్ ఎన్వైర్న్మెంట్, especially ensconced in the IB curriculum which this school is providing in Vijayawada and amongst the best schools of IB curriculum in entire Andhra Pradesh. This is a good opportunity for myself and others to see the potential of the children and the way they are able to express themselves. I wish the children of Bloomingdale International School, the chairman and the entire staff and everybody involved in this program all the very best, and I wish them a great year ahead, a lot of success for students and satisfaction for parents who send their children to such a wonderful institution. Okay, thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి యొక్క ఎక్స్పోటెన్షియల్ ఈవెంట్ ఇక్కడ జరగడం జరుగుతుంది. సో దీనికి చీఫ్ గెస్ట్గా మనకి శ్రీ కార్తికేయ మిశ్రా ఐఏఎస్ గారు, అలాగే చైర్మన్ శ్రీ విజయబాబు గారు రావడం కూడా జరిగింది. దీనికి స్పెషల్ గెస్ట్గా నేను రావడం జరిగింది. సో ఈ అకేషన్లో ఇందాక స్కూల్ హెడ్ ఎవరైతే హర్సిమ్రన్ కౌర్ గారు ఉన్నారో ఆవిడ క్లియర్గా పిల్లల యొక్క మానసికంగా ఏదైతే షీల్డ్స్ ఏర్పరచుకున్నారో అటువంటి స్క్రీన్స్ బ్రేక్ చేయటమే ఈ యొక్క ఎక్స్పోటెన్షియల్ ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో కూడా 2022లో ఈ ఎక్స్పోటెన్షియల్ ఈవెంట్ మొట్టమొదటి ఈవెంట్కి గెస్ట్గా రావడం జరిగింది. మరి అప్పటికి ఇప్పటికీ స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసి చెప్పాలి. చూస్తుంటే విజయవాడలోనే ఇంటర్నేషనల్ ఫ్లేవర్ తీసుకొచ్చినటువంటి స్కూల్ బ్లూమింగ్డేల్గా చెప్పొచ్చు. దానికి ఖచ్చితంగా నా శుభాకాంక్షలు విజయబాబు గారికి తెలుపుతున్నాను. ఆయనతో అనుబంధం నాకు దాదాపు 3 తరాలు. అంటే వాళ్ళ ఫాదర్ మాకు లెక్చరర్గా మేము చూసాం నాలందాలో, అలాగే విజయబాబు గారిని హెడ్ ఆఫ్ నలందగా కూడా చూసాం. మరి అలాగే వాళ్ళ 3వ తరం అయినటువంటి వాళ్ళ అబ్బాయి సుభాష్ గారు కూడా చక్కగా అందరూ కూడా ఎంగేజ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ మిస్సెస్ మీనా గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా యంగ్ జనరేషన్ అందరిని కూడా ఎంగేజ్ చేస్తున్నారు. తప్పకుండా బ్లూమింగ్డేల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటే కనుక రాబోయే ఛాలెంజెస్ ఏఐ కానివ్వండి, అలాంటి కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా అందిపుచ్చుకుంటారని చెప్పేసి ధన్యవాదాలు. మీద కావాల్సిన సర్వే చేసి దాన్ని ఫైనల్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న 24వ తారీఖు దాని మీద ఒక 16 టీంలు మొత్తం దాన్ని ప్రజెంట్ చేస్తే డిఫరెంట్ జడ్జెస్, అంటే హూ ఆర్ హ్యావింగ్ పొటెన్షియల్ ఇన్ దేర్ కన్సర్న్ సబ్జెక్ట్స్ వాట్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్, వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బయట వాళ్ళని ఇన్వైట్ చేయడం వలన వాళ్ళందరూ సెలెక్ట్ చేసిన వాళ్ళని ఫైనల్గా ఒక 6 టీమ్స్ని ఈరోజు ఫైనల్స్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 6 టీమ్స్ ఈరోజు వాళ్ళు ఇక్కడ జరిగినప్పుడు కూడా పేరెంట్స్ సమక్షంలో అలాగే టీచర్ సమక్షంలో వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు మళ్ళా నెక్స్ట్ లెవెల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టిక్యులర్ డొమైన్స్లో వాళ్ళందరూ వచ్చారు. ఒక్కొక్క డొమైన్కి కొంతమంది
3 to 4 జడ్జెస్ ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్. వాళ్ళందరూ కలిసి దాన్ని వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగానే స్పాంటేనియస్గా ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ని ఎంతవరకు ప్రతి పిల్లవాడు అర్థం చేసుకున్నాడు అన్నదే ఎక్స్పోటెన్షియల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. అంటే పిల్లల్ని ఏదో బైహార్ట్ చేయించి దీంట్లో ఈ సబ్జెక్ట్ మీద మనం చెప్పించడం అనేది కాకుండా ప్రతి ఆస్పెక్ట్లోనూ వాళ్ళు తీసుకున్న అంశాల్లో వాళ్ళు ఎంతవరకు రీసెర్చ్ చేసి ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతటి నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారు, లేకపోతే హౌ దే ఆర్, వాట్ ఈస్ దేర్ మైండ్ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ really they have grown and what reflections they have achieved as students in IB in Bloomingdale International School. అది ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. అందులో ఈరోజు జరిగే ఈ కార్యక్రమం మేమందరం చాలా ఇంట్రెస్టింగ్గా, వచ్చిన జడ్జెస్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతూ వాళ్ళు చెప్పే సమాధానాలు వింటూ దాన్ని ఆనందించడమే అన్నిట్లో కన్నా ప్రతి ఒక్కరికి ఇది చూడవలసిన విషయం. పిల్లల నిజమైన శక్తి, పొటెన్షియల్ ఏమిటి అన్నది ప్రజల అందరికీ, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళుగా కూడా ఎక్కడ విత్ స్టాండ్ అవ్వగలరు అనేది తెలుసుకునేలా చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.